రే, ఫ్యాక్టరీతో రంగారావుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు మొదలు ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ని నేను. తన ముందున్న నమ్మిన బంటులాంటి గౌడప్పని చూస్తూ చెప్పాడు భూపతి. గౌడప్ప చాలా సంవత్సరాల నుండి భూపతిని నమ్ముకునున్న వ్యక్తి. మీరనుకుంటే ఏమైనా చేయగలరు బాబు. మీ విషయం నాకు బాగా తెలుసు. ఏం తెలుసురా నీకు? వెకిలిగా నవ్వుతూ అడిగాడు భూపతి. అలా అడక్కండి బాబు. నాకు తొందరపాటు ఎక్కువ. తెలియకేదో వాగేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఏముంది బాబు, ఎలాగైనా ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ ఆస్తంతా కొట్టేయాలన్నది మీ బద్మాష్ ఆలోచన. దానికి బద్మాషులందరికీ పెద్దయిన ఆ సర్వారాయుడు సాయం చేస్తున్నాడు. ఫ్యాక్టరీ విషయంలో ఎలాగో గొడవ కూడా చేయగలిగారు. అంతే, మీ పుత్రరత్నం టపీమని పోయాడు. ఇక మిగిలింది మీరు, ఆ రాయుడు. మీకెలాంటి గతి పడుతుందోనని నా భయం. బిక్కుబిక్కుమంటూ తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టాడు గౌడప్ప. శరీరంలో రక్తమంతా ఆవిరైపోయినట్లుగా పాలిపోయింది అతని ముఖం. రేయ్ నా కొడక, కంపు మాటలు మాట్లాడతావా? నిన్నేం చేసినా పాపం లేదు, ఆవేశంగా అన్నాడు. నాకు తెలుసు బాబు, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటూ ఆ చోట్లోంచి పారిపోయాడు బంగ్లా లోపలికి. వీడితో చాలా డేంజర్. అనవసరంగా వీడిని కదిలించకూడదు. తనలో తానే అనుకుంటూ కదిలాడు ఆ చోట్లోంచి. రేయ్, అహ్మద్ వచ్చాడా? లేదు సార్, ఇంకా రాలేదు. వెంటనే బయలుదేరమ్మని ఫోన్ చేయి. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండరు వెధవలు. ఏం చేసినా పాపం ఉండదు. కోపంగా అంటూ తన గదివైపు కదిలాడు భూపతి. అది అతని బెడ్రూమ్. లోపల 30 సంవత్సరాలు దాటని ఒక స్త్రీ కూర్చునుంది. ఇక నువ్వు వెళ్ళు సరళ. సాధ్యమైనంత వరకు నీ ట్రాన్స్ఫర్ జరిగిపోయినట్లే, వెకిలిగా నవ్వుతూ చెప్పాడతను. ఆ స్త్రీ బట్టలు నలిగిపోయి ఉన్నాయి. తల వెంట్రుకలు చెదిరిపోయి ఉన్నాయి. ఒక మాట వినండి. ఏంటి? ఇక మీదట ఇలా నన్ను పాడు చేశారే, ఆ విధంగా ఎవరినీ చేయకండి. మీకు వీలైతే సాయం చేయండి, లేదా మౌనంగా ఉండిపోండి. అసహ్యంగా చూస్తూ ఆ బంగ్లాలోంచి బయలుదేరింది ఆ స్త్రీ. అవమాన భారంతో వణికిపోయాడు భూపతి. టీచర్గా వర్క్ చేసే సరళను ట్రాన్స్ఫర్ చేయించగలనని బలవంతంగా వాడుకోగలిగాడు. భయం వల్ల ఎదిరించలేకపోయిందామె. అహ్మద్, వెంటనే నలుగురిని వెంట తీసుకుని భద్రాచలం బయలుదేరు. ఆ కనకారావు పోయాక కలప రావడం లేదు. వీలైతే మనకు అడ్డు తగిలితే ఆ భద్రాచలం ఎస్ఐని లేపేయండి. అలాగే సార్, వెంటనే వెళ్ళండి. రాయుడొచ్చిన తర్వాత మేము అక్కడికి బయలుదేరతాం అంటూ మరికొన్ని సూచనలు తెలియజేయడం మొదలుపెట్టాడు. రంగారావు గారు, మీ కుమారతి విషయంలో నేను తప్పుబట్టడం లేదు. కానీ సున్నితమైన ఓ యువతి అరిచేతులతో ఒక మనిషిని చెంపదెబ్బలు కొట్టి చంపడం సామాన్యమైన విషయం కాదు. ఏ పిశాచం తప్ప ఇతరులెవరూ చేయలేని పనది. నాయరిచ్చిన కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు ఎస్ఐ భుజంగరావు. భుజంగరావు గారు, కనకారావు ఎలాంటి వాడైనా అతని విషయంలో నేను ఏ రోజు చిన్నచూపు చూడలేదు. అతనికి ఏదీ తక్కువ చేయలేదు. నాకే తెలియకుండా రకరకాలుగా నాకు ద్రోహం చేశాడు. అందుకు ప్రతిఫలం అనుభవించాడు. ముందు మీ అమ్మాయికి మంచి మంత్రవైద్యం చూపించండి. తొందరగా వివాహం చేసేయండి. నేను అదే ప్రయత్నాల్లో ఉన్నాను. కానీ ఇంతలో ఈ గోల మొదలైంది. ఆల్రెడీ వస్తానండి. కనకారావు కేసుని క్లోజ్ చేస్తాను. అంతకు మించి మేం చేయగలిగింది లేదు. రంగారావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఎస్ఐ భుజంగరావు. అంకుల్, నేను స్వయంగా చూశాను. చాటునున్నాను. ఆ క్షణంలో మన సుప్రియ కాదు. కంఠంగాని నడకగాని అన్నీ మార్పులే. కనకారావుని పిలిచి 2 దెబ్బలు 2 చెంపల మీద కొట్టింది. అంతే, చర్మం కండతో సహా ఊడి పడిపోయింది. రక్తం కలిసిన దవడ ఎముకలు మాత్రం మిగిలాయి. క్షణాల్లో ప్రాణాలు పోయాయి. నిజమే మోహన్. ముందు మనం అమరేంద్ర మాటలు నమ్మి బదరీ బ్రహ్మను విశ్వసించలేకపోయాం. అతని మాటలన్నీ యథార్థాలే. వారలా మాట్లాడుకుంటుండగా సుప్రియ 10 లంకణాలు చేసి లేచిందాల్లా ఆ హాల్లోకొచ్చింది. డాడీ, నాకెందుకో మనసు అదోలా ఉంటోంది. నిద్ర పట్టడం లేదు. నిద్రపోతే ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఎక్కడికి తిరగకూడదంటే నువ్వు వినవు. మధ్యలో నేను చేయగలిగిందేముంది? అదేంటి డాడీ అలా అంటారు? బొంగుమూతి పెట్టింది సుప్రియ. సుప్రియ, నేను సిటీకి వెళుతున్నాను చెప్పాడు మోహన్. నేను వస్తాను మోహన్. అనవసరమైన శ్రమ తప్ప ఇప్పుడు నువ్వు రావడం ఎందుకు? కొంత షాపింగ్ ఉంది. అలాగే నా ఫ్రెండ్స్ని చూడాలి. మోహన్, తీసుకెళ్ళు. చోటు మారడం వల్ల కొంత మార్పు ఉంటుంది. రంగారావు మాటలకు జీవం లేని నవ్వు నవ్వాడు మోహన్. ఆల్రెడీ సుప్రియ, త్వరగా రెడీ కావాలి, మరి టైం చాలదు. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్ యూ. పావుగంటలో రెడీ అవుతాను. డాడీతో టైం పాస్ చేయి. ఎక్కడలేని హుషారు తెచ్చుకుని లేడీలా గంతులు వేస్తూ తన గదివైపు వెళ్ళింది సుప్రియ. రంగారావు మోహన్లు సుప్రియని చూస్తూ నిట్టూర్పులు విడిచారు. అరగంట తర్వాత ఆ చోట్లోంచి మోహన్ సుప్రియలు కారులో సిటీకి బయలుదేరారు.
అప్పుడు టైం సాయంకాలం 4 గంటలయింది. మోహన్, దారిలో జాగ్రత్త. మరేం భయం లేదంకుల్. నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు మోహన్. బదరీబ్రహ్మ గదివైపు కదిలాడు రంగారావు. తన గదిలో తదేక ధ్యానంతో కూర్చుని ఏవో గ్రంథాలు చూస్తున్నాడతను. అవన్నీ క్షుద్ర ప్రక్రియలకు సంబంధించిన మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలకు సంబంధించిన వివరాలున్న తాళపత్ర గ్రంథాలు. రంగారావు గారు, ఒక ముఖ్య విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి విషయం చెప్పండి. సుప్రియను ఆవహిస్తోన్న కిన్నెర ప్రేతాత్మను అడ్డం తొలగించడానికి ఒకే మార్గం ఉంది. ఏంటా మార్గం? మహాకుండలిని విద్యను ప్రయోగించడం. కానీ ఈ విద్యలో మంత్రసాధకుడు మరణించే అవకాశం ఉంది, లేదా విజయం సాధించొచ్చు. బదరీ బ్రహ్మగారు, మరో మార్గం ఏదైనా ఆలోచించండి. పెదవి విరిచాడు బదరీ బ్రహ్మ. రంగారావు గారు, ఇంకా అనేక మార్గాలున్నాయి, కానీ వాటి వల్ల సుప్రియ అనేక మానసిక శారీరక బాధలకు గురి కావలసి ఉంటుంది. వద్దు, అలాంటి ప్రయత్నాలు చేయకండి. నేనే కాదు, మోహన్ కూడా భరించలేడు. నాకు ఆ విషయం తెలుసు. మీరు ఆందోళన పడకండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిస్తాను అంటూ తన ముందున్న గ్రంథాలను మరింత శ్రద్ధగా పరిశీలించడం మొదలుపెట్టాడు బదరీ బ్రహ్మ. బరువెక్కిన హృదయంతో ఆ గదిలోంచి వెలుపలకొచ్చాడు రంగారావు. కనకారావు పోవడంతో ఎస్టేటు బాధ్యతంతా తనే చూసుకుంటున్నాడు ప్రస్తుతం. మంచి వ్యక్తిని మేనేజర్గా నియమించాలని అనుకుంటున్నాడు, కానీ అలాంటి క్యాండిడేట్ లభించలేదు. నాయర్, కాఫీ కావాలి. అలాగయ్యా. 1 నిమిషం తర్వాత కాఫీ కప్తో ప్రత్యక్షమయ్యాడు నాయర్. మరో 2 నిమిషాల తర్వాత ఆ చోట్లోంచి బయలుదేరాడు రంగారావు. అప్పటికే భూపతి మనుషులు భద్రాచలంలో మకాం పెట్టారని అతనికి తెలీదు. 6 గంటల 40 నిమిషాల వరకు ఎస్టేట్ అంతా కలిదిరిగిన రంగారావు బంగ్లా వైపు బయలుదేరాడు. అప్పటికే సంధ్య చీకట్లు ఎస్టేట్ పరిసరాలను ఆక్రమిస్తున్నాయి. కూలీలు చాలా మంది తమ తమ పనులు ముగించుకుని గుడెలకు వెళుతున్నారు. కనకారావు పోయిన తర్వాత చాలా మంది ఆడకూలీలు ఉత్సాహంగా పనుల్లోకి వస్తున్నారు. అంత క్రితం వారిలో ఉన్న నైరాశ్యం ప్రస్తుతం కనిపించలేదు. దండాల్ దొర. దారిలో ఎదురైన దేవయ్య వినయంగా నమస్కరించాడు. ఏం దేవయ్య, ఏంటి విశేషాలు? ఏమున్నాయి దొర, అన్నీ మీకు తెలిసినవే. ఎవరెవరో కొత్త కొత్త వారంతా వచ్చి మన ఎస్టేటు దొంగల్ని బేరమాడాలని చూస్తున్నారు. వాళ్ళంతా ఆ కనకారావు తాలూకు అయి ఉండొచ్చు. రాత్రి సమయంలో కావలి జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలు నేను చూసుకోగలను. ముందుకు అడుగులు వేస్తూ చెప్పాడు. అలాగే దొర. చీకట్లు దట్టంగా ముసురుకోసాగాయి. అర్ధరాత్రి దాటితేనే గాని చంద్రోదయం కాదు. సిటీ చేరుకున్న రాయుడు, రుద్రప్పలు భూపతిని కలుసుకున్నారు. మరో మారణ హోమానికి పథకం ప్రారంభం కాబోతోంది. రైమంటూ దూసుకుపోతోంది కారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న మోహన్ హెడ్లైట్స్ వెలుగులో రోడ్డును చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అక్కడక్కడ రోడ్డు మీద అడ్డంగా రకరకాల పాములు, నెమళ్ళు తిరుగుతున్నాయి. సుప్రియ సీట్లో వెనక్కి వాలి నిద్రపోతోంది. దారికి అడ్డంగా ఎదురవుతున్న వాటికి ఎలాంటి అపాయం జరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, పక్కన ప్రేమించిన అందమైన ప్రియురాలు. చెట్ల గుబుర్ల వెనక ఆగున్న లారీ మట్టి రోడ్డు మీదుగా మెయిన్ రోడ్డు చేరుకుంది. కారును ఫాలో చేయడం మొదలుపెట్టింది. లారీలో అహ్మద్, మరో 6 డజన్ మంది ఉన్నారు. అందరి వద్ద ఆయుధాలున్నాయి. మోహన్, సుప్రియలకు గాని లారీలో వస్తున్న భూపతి మనుషులకు గాని తెలీదు తమను కిన్నెర ప్రేతాత్మ తీతూపెట్ట రూపంలో వెంటాడుతూ ఉందని. భూపతి మనుషుల ఆలోచన వేరు. కారులో వెళుతున్న వారిని అంతం చెయ్యాలని. ఆ ఇద్దరు ఎవరైంది అహ్మద్ లాంటి నేరస్తుడు తెలుసుకోగలగడం పెద్ద సమస్య కాదు. క్షణానికి వేగం పెంచుతున్నాడు లారీని. వారి అభిమతమేంటో అవగతమైనట్లు వికృతంగా రెక్కలార్చి కెక్కిరిస్తూ మరింత వేగంగా ముందుకు దూసుకెళ్లసాగింది తీతూపెట్ట. ఎదురుగా పెద్ద డౌన్ వచ్చింది. కారు నెమ్మదిగా పోతోంది. లారీ వేగం పెంచాడు అహ్మద్. ఆశ్చర్యం కలిగించేలా ఎంత ప్రయత్నించినా లారీ వేగం పెరగడం లేదు. అహ్మద్కేమీ అర్థం కావడం లేదు. లారీలో అడవి దొంగలున్నాయి. దొంగల మీద కూర్చునుంది తీతూపెట్ట. ఏమైందిరా దీనికే? కోపమంతా లారీ మీద కనబరుస్తూ అరిచాడు అహ్మద్. అతని పక్కనున్న వారికి అంతకంటే ఏమీ అర్థం కావడం లేదు. భాయ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంజన్లో ఎలాంటి గల్తీ లేదు. కారు కారెళ్ళిపోతుంది రోయ్. మంచి అవకాశం చేజారిపోతుంది. వెర్రిగా అరిచాడు అహ్మద్. అతని అరుపులు పూర్తి కాకముందే లారీ మూవ్ అయింది. అప్పటికి కారు చాలా దూరం వెళ్ళిపోయింది. వెనకనున్న లారీ గోల వాళ్ళకి తెలీదు. క్షణానికి ఏదో బలమైన హస్తం పెద్ద లోయలోకి నెట్టినట్లుగా వేగం పెరిగిపోసాగింది లారీ. రే, అరిచాడు అహ్మద్. క్యా బాయ్, ఏమైంది? బ్రేక్స్ పడ్డం లేదు. నా కంట్రోల్ లేకుండానే లారీ తనంతట తానే వేగంగా వెళుతోంది.
అహ్మద్ కంఠం కంపించిపోతుంది. 80-100 కిలోమీటర్లు చూపించింది స్పీడోమీటర్. అంతే, దొంగల మీద కూర్చునున్న తీతు గాల్లోకి ఎగిరింది. ఊహించని విధంగా తలకిందులైంది లారీ. పెద్ద శబ్దం, చెవులో దెబ్బలు పరిచేలా. హృదయ విదారకమైన ఆరతనాదాలు మిన్నుముట్టాయి. ఆ రోడ్డు మీద డీజిల్ ట్యాంక్ అంటుకుంది. పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు మింటికి లేవసాగాయి. బాగా ఎండిపోయిన కంప క్షణాల్లో అంటుకుంది. లారీలోని వాళ్లలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయట పడనేలేదు. శూన్యంలో నిల్చున్న కిన్నెర ప్రేతాత్మ భయంకర వికటాటహాసం చేస్తూ గాల్లో ముందుకు వెళ్ళిపోయింది. కిన్నెరసాని తీరం చీకటి దట్టంగా ఉంది. గోదావరి నదీ జలాలు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. నది మీద నుంచి చల్లటి గాలి తెమ్మెరలు వీస్తున్నాయి. 3 వ్యక్తులు కాలినడకన ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. రుద్రప్ప గారు, ఇక్కడే ఆ అమ్మాయి పౌర్ణమి రోజున బలవంతంగా చెరచబడి ఆత్మహత్య చేసుకుంది. భూపతి నెమ్మదిగా చెప్పాడు. చుట్టూ పొదలు, చెట్లు, ఇసుక తిన్నెలు. ఆ పరిసరాలను జాగ్రత్తగా గమనించాడు రుద్రప్ప. సర్వారాయుడు మాట్లాడడం లేదు. భూపతి గారు, నేను ఉండేందుకు స్థావరం చూపెట్టండి. సాధ్యమైనంత వరకు ఈ పరిసరాలకు దగ్గరగా ఉండేలా చూడండి. నెమ్మదిగా అంటూ జాగ్రత్తగా పరీక్షించాడు ఆ ప్రాంతాన్ని. మరో విషయం, ఆ కోయపడుచు చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? చాలా సంవత్సరాలైంది. సుమారు నా వయసు అప్పుడు 30, ఇప్పుడు 60కి దగ్గరలో ఉంది. ఆ మాటలు వింటూనే రుద్రప్ప బ్రుకుటి ముడిపడింది. దీర్ఘంగా ఆలోచించాడు. భూపతి బాబు, ఏ కన్య యువతి అయినా బలవంతాన చనిపోయి ప్రేతాత్మగా మారడానికి ఇన్ని సంవత్సరాల వ్యవధి తీసుకోనవసరం లేదు. కాని ఈ కోయపడుచు తీసుకోవడం జరిగిందంటే సర్వశక్తులు సమీకరించుకున్న ప్రేతాత్మను ఎవరో ప్రేరేపించి నిద్రలేపుండాలి. ఆశ్చర్యపోయాడు భూపతి. అతనికంతా అయోమయంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు రుద్రప్ప. మీకు అర్థం కాదని నాకు తెలుసు బాబు, కానీ ఇది మాత్రం యథార్థం. కొన్ని సంవత్సరాల పాటు చలనరహితమైన ప్రేతాత్మలో ఎవరో తెలిసి కాని తెలియక కాని చలనం కలిగించారు. అది సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదు? కానీ ఎంతో సాధన చేయగలిగిన మాంత్రికుడికి తప్ప అలాంటి శక్తి అందరికీ ఉండదు. నాకు తెలిసినంత వరకు అంతటి శక్తి కలిగిన వారెవరూ ఈ దేశంలోనే ఇప్పుడు లేరు. మీకు కూడా ఆ శక్తి లేదా? పిచ్చివాడా, నా తండ్రికే ఆ విద్య తెలీదు. తెలిసిన మా తాతగారు తనతోనే అంతరింపజేసుకున్నారు ఆ విద్యను. దానివల్ల ప్రమాదం ఏముంది? చాలా పొరబడుతున్నారు. కొన్ని ఆత్మలు ఈ భౌతిక శరీరం నుండి బలవంతంగా వదిలిపోయిన తర్వాత కోరికలు నశించక ప్రేతాత్మలుగా రూపుదాల్చి అలా శూన్యంలో ఎన్ని సంవత్సరాలైనా తిరుగుతూనే ఉంటారు. అలాంటి ప్రేతాత్మల్లో ఏ ప్రేతాత్మైనా పగ ప్రతీకారంతో వేగిపోతూ ఉంటే చలనం కలిగిన తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. రుద్రప్ప మాటలు అప్పుడు అర్థమయ్యాయి అతనికి. అర్థం కాగానే చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోయాడు. ఒక సమయం కిన్నెర ప్రేతాత్మ అలాంటిదైతే మనం ఏమీ చేయలేమా? రుద్రప్ప మౌనం వహించాడు. 2 నిమిషాల తర్వాత ఆ దులా చూశాడు భూపతి వైపు. ఎంతో దుర్లభమైన విషయం ఆ ప్రేతాత్మను స్వాధీనంలో ఉంచడం. బహుశా మా సిద్ధప్ప తెలియక ఆ ప్రయత్నమే చేసి ఉండాలి. అప్పుడు అర్థమైంది భూపతి రాయుడులిద్దరికీ రుద్రప్ప ఎంతటి మేధావైంది. ఇక్కడికి భద్రాచలం దగ్గరే. అక్కడ మనకు సంబంధించిన ఇల్లుంది. మీరక్కడ ఉండొచ్చు. అలాగే, ఇక పదండి. ప్రస్తుతం ఆ ప్రేతాత్మ ఈ పరిసరాల్లో లేదు. చాలా దూరంలో లారీ మీద తీతు రూపంలో వెళుతోంది. అరెరే, అయిపోయింది. లారీని, అందులోని మనుషుల్ని పొట్టన పెట్టుకుంది. కళ్ళు మూసుకుని చెప్పాడు రుద్రప్ప. భూపతి రాయుడులు ఆ మాటలకు ఉలిక్కి పడ్డారు. అహ్మద్ కలపల్లోడుతో సిటీకి బయలుదేరిన విషయం వారికి తెలుసు. ఒక సమయం అదే లారీ అయితే ఊహించలేకపోయాడు. చలి చెమటలు పట్టిన శరీరాలతో తడబడుతున్న అడుగులతో భద్రాచలం వైపు దారి తీశాడు. రుద్రప్ప రకరకాల ఆలోచనలతో వారిని అనుసరించాడు. మరుసటి రోజు ఉదయం అన్ని దినపత్రికల్లోనూ లారీ యాక్సిడెంట్ గురించి ప్రచురింపబడిన వార్తను చూశారు భూపతి రాయుడు. కిన్నెర ప్రేతాత్మ తమ మీద ఎంత పగ పెంచుకుంది అప్పుడు అర్థమైంది వారికి. రాయుడు, ఏం చేద్దాం? ఈ రుద్రప్ప ఏదైనా సాయం చేయగలడా? భూపతి, ఆ విషయం నన్ను అడుగుతావేంటయ్యా బాబు? నేను హడలిపోయి చూస్తున్నాను. అసలు కిన్నెరకు అపకారం చేసింది నువ్వు. నీ వల్ల ఆ కుటుంబం పతనానికి నాంది ఏర్పడింది. మిగిలిందంతా రంగారావుకు సంబంధం. మధ్యలో ఏ సంబంధం లేని నన్ను పట్టుకుందేంటి పిశాచం? రాయుడు, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అప్పుడే మరిచిపోయావా? కొన్ని సంవత్సరాల క్రితం కిన్నెర తండ్రిని పిలిపించి బంధించింది నీ మనుషులే. ప్రేతాత్మలకు న్యాయం బాగా తెలుసు. నీ విషయం ఎలా మరిచిపోతుంది? ఇది అన్యాయం భూపతి. అంత మాత్రాన ఆ పాపంలో నాకు సంబంధం ఉండడం న్యాయం కాదు.
అంతే. ఇప్పుడు అలా అనక ఏం చేస్తావు? ఏది ఏమైనా కిన్నెర విషయంలో జరిగిన దారుణానికి సంబంధించి మనిద్దరం నేరస్తులమే. అందువల్ల నువ్వేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. రేయ్ భూపతి, నువ్వెంతటి నీచుడివని నాకు ముందే తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. కాలిపోయిన కలపలో నాదంటూ చిన్న పలక కూడా లేదు. తనలో తానే అనుకున్నాడు రాయుడు. రాయుడు, మనం వాదించుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు. ఎలాగైనా రుద్రప ద్వారా ఆ కిన్నెర ప్రేతాత్మను భూస్థాపితం చేయాలి. ఆ ప్రయత్నం చేయి. అలాగే. వెంటనే నేను భద్రాచలం వెళ్తాను. నువ్వు ఆ లారీ గొడవ చూసుకో.